ఈరోజు దేశంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఏదైనా ఉందంటే ఫస్ట్ చెప్పాల్సిన పేరు అమరావతి. రాబోయే రోజుల్లో అమరావతి ఒక ఫ్యూచర్ సిటీగా మారిపోతుంది అని చెప్తున్నాం. శ్రీధర్ పాటిబండ్ల గారు అమరావతిలో ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నేను పుట్టిన ఊరు కంతేరండి. నేను లోకల్ వాసినే. ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళిన వాడినే. దేనిపైన వర్క్ చేస్తుంది? టెక్నాలజీనా, ఐటీనా, రియల్ ఎస్టేటా, ఏంటి? సో అది టెక్నాలజీ కంపెనీ అండి, కంప్లీట్ గా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. క్యాస్టెక్స్ గ్రోత్ ఈస్ ఫినామినల్. ఫస్ట్ ఇయర్ లోనే $3.5 million గ్రోస్ టర్న్ ఓవర్ చేసినాము. అంత గ్రోత్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకా దానిలోనే ఇంకా నంబర్ 1 ఎలా వెళ్ళాలనే ఇది ఉంటుంది. కానీ సడన్ ట్విస్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఫస్ట్ ఏంటంటే రూపాయి ఎంత వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ అనేది పక్కన పెడితే ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి. నేను అట్లాంటి ఫీల్డ్స్నే నేను చూజ్ చేసుకుంటాను. సో ఇదే ఫార్ములా మీరు యుఎస్లో అప్లై చేయబట్టే టాప్ క్లాస్ రియల్టర్గా అక్కడ కూడా ఎదిగారని. అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే ఒకటి డబ్బులు సంపాదించడం, అండ్ రెండోది దాన్ని ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. అంటే మీకున్న ఎక్స్పీరియన్స్తో యుఎస్లో చేసిన ఎక్స్పెరిమెంట్స్తో ఇక్కడ ఏమైనా బంపర్ ఆఫర్స్? వరల్డ్లో ఇండియానే, అండ్ ఆల్ బిజినెసెస్, ఆల్ కంట్రీస్ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఇండియా రైట్ నౌ. ఇండియాస్ గ్రోత్ ఈజ్ రియలీ గుడ్ రైట్ నౌ. అమెరికాలో మీరు యావరేజ్గా ఒక 10,000-15,000 ఎకరాలు హ్యాండిల్ చేసి ఉంటారా? 11,000 టోటల్. నేను కొన్నది 11,000 acres. 8,000 acres హ్యూస్టన్లో కొన్నాను. ఏ ముహూర్తాన్ని పెట్టామో ఎందుకో ఆ థాట్ వచ్చిందో, బట్ టేక్ ఆఫ్ మాత్రము చాలా బాగున్నది కంపెనీ. అమరావతికి సంబంధించి ఒక 1.5 yearలో యాక్టివిటీ ఒక జూమ్ లెవెల్లో పెరుగుతూ పోతా ఉంది. చాలామంది వస్తున్నారు. అందరూ కూడా ఫారిన్ ఇన్వెస్టర్స్, మన దేశం మీద, మనం ముఖ్యంగా జన్మభూమి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఆ కోవలో చూసినప్పుడు శ్రీధర్ పాటిబండ్ల గారు అమరావతిలో ఎంట్రీ ఇవ్వడానికి రీజన్ ఏంటి? రీజన్ అని అంటే నెంబర్ 1, నేను పుట్టిన ఊరు కంతేరండి. నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ 2 kilometers ఇక్కడ నుంచి. అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడాను గుంటూరులోనే అయింది. డిగ్రీ వచ్చేసి నేను హిందూ కాలేజ్లో చేశాను. అంటే నా మాస్టర్స్ వచ్చేసి TJPSలో చేశాను. తర్వాత ఒక 2 years లెక్చరర్గా కూడా వర్క్ చేశాను గుంటూరులో. సో నేను లోకల్ వాసినే. ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిన వాడినే. తర్వాత ఇంకొక 2 years హైదరాబాద్లో వర్క్ చేసి 2002లో US వెళ్ళాను. అండ్ ఒక 9.5 years ఎంప్లాయీ కింద వర్క్ చేశాను వేరే ఆర్గనైజేషన్లో. తర్వాత 2011 అనుకుంటాను నాకు అరౌండ్ మార్చ్ నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. అండ్ 2012లో ఐ స్టార్టెడ్ మై ఓన్ కన్సల్టింగ్ కంపెనీ. స్టార్టెడ్ అనే కంటే కూడాను నా పార్ట్నర్ సురేష్ కాటమరెడ్డి, హీ స్టార్టెడ్ ఏ కంపెనీ అండ్ వీ బోత్ యూస్ టు వర్క్ ఫర్ అనదర్ కంపెనీ ఇన్ హ్యూస్టన్. దాన్ని మా ఇద్దరి పేర్ల మీదకి మార్చుకొని దెన్ నేను ఒక 50% పార్ట్నర్ కింద క్యాస్టెక్లో 2012లో స్టార్ట్ అయ్యాను అనమాట. సో క్యాస్టెక్స్ గ్రోత్ ఈస్ ఫినామినల్. లాస్ట్ 14 yearsలో మేము ఆల్మోస్ట్ $160 million కంపెనీని గ్రో చేసినాము. అంత ఫాస్ట్గా ఎందుకు గ్రో చేయగలిగినాము అని అంటే కనుక ఇట్స్ ది కంబైన్డ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మీ అండ్ సురేష్. సో కలిసి ఉంటే కలసొక్కు అంటారు, వచ్చే మహాబలం అంటారు. కాంబినేషన్ అంత పెద్ద సక్సెస్ అయిందండి. డెఫినెట్గా అది కలిసి ఉంటే కలసొక్కు అనేది ఒకటి, రెండోదేమో రైట్ కాంబినేషన్. ఇప్పుడు నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద సేల్ సైడ్ అండ్ హీఈస్ వెరీ స్ట్రాంగ్ ఆన్ ద టెక్నికల్ సైడ్. సో దట్ ఈస్ వాట్ ఈస్ నీడెడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఎనీ కన్సల్టింగ్ కంపెనీ. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని తను చూసుకునేవాడు, ఎనీథింగ్ రిలేటెడ్ టు సేల్స్. నాకు అప్పటికే అసలు ఆ కంపెనీ కోర్ ఏరియా ఏంటి? దేనిపైన వర్క్ చేస్తుంది? టెక్నాలజీనా, ఐటీనా, రియల్ ఎస్టేటా, ఏంటి? సో అది టెక్నాలజీ కంపెనీ అండి, కంప్లీట్గా టెక్నాలజీ బేస్డ్ కంపెనీ. అండ్ వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ERP, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్లో వెరీ స్ట్రాంగ్ అనమాట. దాంట్లో కూడాను మా ఇద్దరి బ్యాక్గ్రౌండ్స్ వచ్చేసి ARP కాల్డ్ యాజ్ PeopleSoft. మా ఇద్దరిది కూడాను PeopleSoft బ్యాక్గ్రౌండ్. నేను సేల్స్ సైడ్ ఉండేవాడిని, సురేష్ ఏమో టెక్నికల్ సైడ్ ఉండేవాడు. మా ఫస్ట్ క్రిస్మస్ పార్టీలో నేను చెప్పాను అనమాట ఏమని, కంపెనీ ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 3.5 million చేసినాం. January 1st, 2012లో అఫీషియల్గా ఇద్దరం కలిపి లాంచ్ చేసినాము. బై ది ఎండ్ ఆఫ్ 2012 అంటే బై డిసెంబర్ వీ హిట్ అబౌట్ 3.5 million. ఫస్ట్ ఇయర్లోనే $3.5 million గ్రోస్ టర్న్ ఓవర్ చేసినాం. వెరీ గుడ్ నెంబర్. సో ఫస్ట్ ఇయర్ విత్ ఇన్ 1 yearలోనే 3.5 million బిజినెస్ చేసినాము. సో ఇక అప్పటి నుంచి ఇక బ్యాక్ తిరిగి చూసుకోవాలా.
ఓకే. సో ఇక అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్, కొన్ని ఇయర్స్ అయితే 200-300% గ్రోత్ కూడా ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకే. అట్లా ఒక 110 million వరకు వీ హ్యావ్ గ్రోన్ ద కంపెనీ ఆర్గానికల్లీ. ఓకే. సో మామూలుగా అంత గ్రోత్ ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఇంకా దానిలోనే ఇంకా నంబర్ 1 ఎలా వెళ్ళాలనే ఇది ఉంటుంది. కానీ సడన్ ట్విస్ట్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేయాలి, డెవలపర్స్గా రూపాంతరం చెందాలి. సో ఈ కాజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు? అంటే అమెరికాలోనే స్టార్ట్ చేశారా లేదా ఇప్పుడు ఇండియాలోనే ఎక్స్పెరిమెంటల్గా వస్తున్నారని అనుకోవాలా? సో అంటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేది ఏంటంటే, ఒకటి డబ్బులు సంపాదించడం, అండ్ రెండోది దాన్ని ప్రాపర్గా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి. సో అప్పుడే మీకు డబుల్ గ్రోత్ ఉంటుంది. సంపాదించడం ఒకటి, డబ్బులు రాగానే ఏమవుతుంది అని అంటే ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ ద హ్యూమన్ ఈజ్ ది బ్రెయిన్. ఓకే. డబ్బులు రాగానే ఏమవుతుంది, 10 directionsలో పుల్ అవుతుంది మీకు బ్రెయిన్. ఒక ఇల్లు కొందామా, లేకపోతే ఒక ఎక్స్పెన్సివ్ కార్ కొందామా, లేకపోతే ఒక 50,000 తగలేసి వెకేషన్కి పోదామా, ఇట్లాంటి వాటితో మల్టిపుల్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి మైండ్కి. నేనేంటనంటే ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ వెరీ డిసిప్లిన్. చాలా మంది అనుకుంటారు చాలా డిసిప్లిన్ గా ఉండాలి, కంపల్సరీ ఫైనాన్స్ విషయంలో కంట్రోల్డ్ గా ఉండాలని, బట్ చేయలేకపోతారు. అంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది మరి ఇంత గ్రిప్పింగ్ నాలెడ్జ్ దాని మీద? ఐ థింక్ డిఎన్ఏలోనే ఉందనుకుంటాను. అదే మీ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ట్రైనింగ్ అంటే ఏం తీసుకోలేదు. ఓకే. బట్ ఏంటంటే అఫ్ కోర్స్ మన అప్బ్రింగింగ్ కానివ్వండి, మనం పడిన స్ట్రగుల్స్ కానివ్వండి, ఏమేమి చేయకూడదో నేర్చుకున్నాం. సో ఇదే ఫార్ములా మీరు యుఎస్ లో అప్లై చేయబట్టే యుఎస్ లో కూడా ఒక అంటే టాప్ క్లాస్ రియల్టర్ గా అక్కడ కూడా ఎదిగారు. నేను ఎందుకంటే కొంతమంది ఎన్ఆర్ఐస్ దగ్గర నుంచి కూడా కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మీరు ఆల్రెడీ అక్కడ చాలా పెద్ద పెద్ద వెంచర్స్ హ్యాండిల్ చేశారు అన్నారు. అది కూడా వింటే థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ చెప్తున్నారు. అందులో మరి వాస్తవం ఏంటనేది మీరే చెప్పాలి. అవును. సో ఇందాక చెప్పినట్టు ఒకటేమో సంపాదించడం ఒకటి, రెండోదేమో దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయటం. సో ఇప్పుడు నాకు తెలిసిన రెండు బిజినెసెస్ ఏంటి అని అంటే కనుక, ఒకటి ఐటీ, రెండోది దాన్ని ప్రాపర్గా నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చినాను యుఎస్లో. సో 2012లో స్టార్ట్ చేసాము మేము ఐటీ కంపెనీ. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మేము స్టార్ట్ చేసింది 2015. ఆ టైం ఇటువైపు ట్రాన్స్ఫార్మ్ అవుతూ మొదలుపెట్టారు. స్లోగా వచ్చిన మనీ అంతా కూడాను చిన్న ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేశాను 2015లో. బట్ బాగా హెవీగా ఇన్వెస్ట్ చేసింది 2017 to 2021. మధ్యలో కరోనా ఉంది కదా, చాలా మంది డిస్టర్బ్ అయ్యారు. కరెక్ట్. కరోనా ఉన్నా కానీ అప్పుడు మాకేంటనంటే బిజినెస్ గ్రోత్ ఈజ్ చాలా బాగుండేది కరోనా టైంలో. మిగిలిన అన్ని బిజినెసెస్లో సఫర్ అయినా కానీ యుఎస్ ఐటీ బిజినెస్లో వచ్చేటప్పటికి చాలా ఫ్లరిష్ అయినాయి కరోనా టైంలో. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిమోట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో దాంతో ఏంటంటే జాబ్స్ కానివ్వండి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆల్మోస్ట్ మాకు డబుల్ అయినాయి నెంబర్స్ కరోనా టైంలో బాగా కలిసి వచ్చింది. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు కదా. సో అట్లా మాకు లక్కీగా ఆ కరోనా టైం 2.5-3 years మా బిజినెస్ నెంబర్స్ డబుల్ అయ్యాయి. సో ఆ మనీ రావటం, దాన్ని ప్రాపర్గా అదే టైంలో నేను చిన్నగా స్టార్ట్ చేసింది. దెన్ ఐ ఫార్మ్డ్ ఏ గ్రూప్. అట్లా ఆల్మోస్ట్ 8,000 acres కొన్నాం హ్యూస్టన్లో, టెక్సస్లో. ఎందుకంటే మా బేస్ అదే. మ్యాక్సిమము మా దగ్గర ఉన్న డబ్బులతోనే పే చేసుకోవడానికే ప్రయత్నిస్తాం. ఇప్పుడు నాకు ఎల్టీవీ అని అంటారు, లోన్ టు వాల్యూ. లోన్ టు వాల్యూ వచ్చేసేసి నాకంటే నా లోన్ టు మై వాల్యూ ఆఫ్ ద ప్రాపర్టీ ఈజ్ ఓన్లీ 8%.